గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను గ్రేసీ. వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే యుద్ధ జ్వాలలు, ఖతార్, ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం. క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. భారతీయులు సహా వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్. రైట్, 9 రోజుల్లోపే రైతు భరోసా. ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్ల రూపాయలు విడుదల. బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడుతాం. తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకాం. ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటుప్పల్, సంగారెడ్డి వరకు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. రైట్, ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు. కువైట్, ఇరాక్, బహ్రెయిన్లో యుఎస్ బేసుల పైన ఆపరేషన్ బేవరత్ ఫతాహ్ పేరిట మిసైళ్లతో మెరుపు దాడి. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే అమెరికాపై ఇరాన్ ప్రతీకారం అనే సేమ్ అంశాన్ని మనం చూస్తున్నాం. ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై ఇరు క్షిపణులు సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. కేబినెట్ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేలుస్తాం. హైకోర్టును గడువడిగిన రాష్ట్ర ప్రభుత్వం. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర. అవసరమైన కొన్ని నెంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు. ఇతర నెంబర్లతో ఫైల్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే రేవంత్ ట్రాప్లో కేబినెట్. గోదావరి నీళ్ల ధారాదత్తానికి సమాయత్తం. బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు రెడీ. 5 గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కి రాని బనకచెర్ల. స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు. మళ్లీ వాయిదా కోరడం ఏంటి? 2 నెలల టైం అడిగి ఏం చేశారు? సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి. మరో నెల గడువు కోరిన ప్రభుత్వం. తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి. జేసీబీతో తొక్కేస్తామన్నారు. పేదల భూమిపైకి గద్దల సర్కారు. 60,000 వసూలు చేసి బీర్లు, నాటుకోడితో దావత్తు చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూటకాళ్లతో తన్ని నైటీలను చింపిర్రు. భద్రాద్రి జిల్లా కోసగుంపు ఆదివాసీ మహిళల ఏకరువు. రైట్, ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన. ట్యాంపరింగ్కు వీల్లేని సాంకేతికతతో రికార్డులను సరిచేస్తా. ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు. పోలవరం, బనకచెర్ల అనుసంధానంతో ఎవరికి నష్టం లేదు. ఏపీ, తెలంగాణ చెరో 200 టీఎంసీలు వాడుకున్నా ఇబ్బంది లేదు. ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేశాం. వచ్చే సంవత్సరానికి 15% వృద్ధి రేటే లక్ష్యం. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే హోరెత్తిన యువత పోరు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగ సంఘాల ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిలదీతలు. మానవత్వం, నైతికతపై మీరా మాట్లాడేది. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఈవీ విమానం వచ్చేసింది. 130 కిలోమీటర్ల దూరానికి 694 రూపాయల ఖర్చు. హద్దులు దాటిన కిక్కు. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ కు ప్రణాళికలు. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన. ఇది డబుల్ పవర్, డబుల్ ఇంజిన్ సత్తా చాటాం. అన్నీ చేసేశామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం. ముఖ్యమంత్రి. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం. అధికారం పోయినా వారిది రౌడీయిజమే. అసాంఘిక చర్యలను అసలు సహించాం. మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు. మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం వల్ల మా ఐక్యతను ఎవరూ చెడ్డగొట్టలేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు ఎదుర్కొన్న క్షిపణి రక్షణ వ్యవస్థ. రైట్,
వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలనైతే చూసాం. ఇక వాటిపై విశ్లేషణ అందించడానికి, వాటి గురించి వివరణ అందించడానికి మనతో జూమిన్ ద్వారా రెడీగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్. రైట్ సార్, మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు ఏదైతే అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకున్న ఘటన అయితే మనం చూస్తున్నాం సార్. అయితే ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గ్రేసీ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం, శుభోదయం. చెప్పాలంటే ఈ దాడులను మన ప్రపంచ యుద్ధం దారితీస్తుందా అనే ఒక అనుమానం వచ్చే విధంగా చూస్తున్నాం కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి మోసం చేసిన ట్రంప్, ఇటుపక్క బాధపడ్డ ఇరాన్ ఇవాళ తగ్గేదే లేదని మళ్ళీ అమెరికా మీదకి కత్తులు దూస్తుంది. అంటే ప్రపంచంలో ఒక భిన్నత్వ ప్రపంచం ఉన్నది ఇవాళ. అంటే ఎవరికి వారు ఏమైనా తీరే, ఎవరికి వారు వారి ప్రయోజనాలు రక్షించుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రెండే ప్రపంచాలు ఉండే, అటుపక్క ఇటుపక్క, ఒకటి అమెరికా వైపు, ఒకటి రష్యా వైపు, మధ్యన మన అలీన దేశాలు కూడా ఒకటి ఉండే. కనుక మనం ఎప్పుడు కూడా అలీన దేశాల విదేశాంగ విధానం నెహ్రూ నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ తప్పలేదు. ఇవాళ మోడీ ఉన్నా, ఆనాడు నెహ్రూ ఉన్నా, ఏ ప్రధానమంత్రి మారినా, పార్టీలు మారినా మనం దాన్ని మారడం లేదు. కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఒకనాటి మిత్రుడు శత్రువులు అవుతారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒకనాడు ఇరాన్ అమెరికాకు మంచి మిత్రుడు, 79 ఇస్లామిక్ విప్లవం వచ్చేదాకా కూడా. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఇస్లామిక్ విప్లవం రాకముందు మొట్టమొదటి రాజును పడేసి 50లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాడు తమ మడుగులో తెలియదని చెప్పి మళ్ళీ దాన్ని పడేసి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చి ఇట్లా ఇరాన్ ను మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతుంది అమెరికానే కదా. ఇరాన్ యుద్ధం కూడా అట్లాగే వచ్చింది కదా. ఇవాళ ఇజ్రాయెల్ ఉపయోగించుకొని అమెరికా ఈ యుద్ధాన్ని ప్రేరేపించింది. ఇప్పుడు డైరెక్ట్ గా తగ్గింది. ఇప్పుడు ఏమవుతుందంటే, డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలోకి దిగింది కనుక మా శత్రువు ఇజ్రాయెల్ కానీ మీరే మీ సంగతి తెలుస్తా అని అమెరికాను హెచ్చరిస్తున్నారు ఖమైనీ, మన ఇరాన్ అధ్యక్షుడు. ఈ దశలో సోవియట్ రష్యా, చైనా చూస్తూ ఊరుకుంటున్నారు, పరిణామాలు చూస్తున్నారు. ఎప్పుడైనా ఏ రకంగానైనా కూడా చైనా యుద్ధంలో దిగకపోవచ్చు, కానీ ఒకసారి రష్యా ద్వారా యుద్ధంలో దిగే పరిస్థితి అనుకుంటున్నారు. కానీ రష్యా కూడా ఇంటా బయట సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఉక్రెయిన్ తో యుద్ధం నడుస్తున్నది, అమెరికాతో అవసరం ఉంది వాళ్ళకు కూడా. అందుకని వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం రాకపోవచ్చు, కానీ పలు సంస్థలు, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, ఇవన్నీ కూడా భద్రతా మండలి ఒక రకంగా చెప్పి ఇరాన్ హెచ్చరించింది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఇప్పుడు ఆ యుద్ధం వద్దు, మీరు అనవసరంగా దిగారని అమెరికాని హెచ్చరిస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. కానీ ఐక్యరాజ్య సమితి బాధపడిపోయింది కదా. ఏమైందంటే ఐక్యరాజ్య సమితి ముసలి పాత్ర నిర్వహిస్తుంది, అంటే తాత పాత్ర నిర్వహిస్తుంది. ఆరాం కుర్చీలో కూర్చొని వద్దురు బిడ్డ అంటే మనవడి విన్నాడు కదా, జరుగుతుంది అదే. కనుక ఇవాళ మొత్తం చూస్తే ఏంటంటే, ఈ ప్రపంచ పరిస్థితులకు కారణం ఒక రకంగా చెప్పాలంటే అగ్రరాజ్యాలే అంటున్నాను నేను. అటు ఆయుధ బేహాలుగా మారి తమ ఆయుధాలు అమ్ముకోవడానికి భౌతిక యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొన్నటిదాకా మన పాకిస్తాన్ ఇండియా సంగతి చూసినాం మనం. సింధూర్ ద్వారా కొంత సద్దుమణులు కనిపించిన ఈ ఇంకా ఆరడు యుద్ధ జ్వాలలు ఇంకా ఆరనంటే లెక్క. అట్లానే ఇటు పక్కన చూస్తే ఇజ్రాయెల్ తోని యుద్ధం ఇరాన్ తోనే ఒకటే కాదు, అటు హమాస్ తోని చేస్తుంది, అటు పాలస్తీనాతోనే చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ కూడా 3 పక్కల నష్టపోతుంది, చేస్తున్నారు. ఇవాళ ప్రజలు ప్రాణాలు పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది గ్రేస్. ఎందుకంటే ఇంతమంది అలాగే మనం చూసినట్లయితే గగనతలాలను కూడా మూసివేశారని చెప్తున్నారు. ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఈ మూడిట్లో కూడా గగనతలాలని మూసేశారు. వందలాది సంఖ్యలో విమానాలను కూడా రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారతీయులు సహా వేలాది మంది అక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందంటారా? అంటే మనకు ఇరాన్ మిత్రులు కనుక ఇటు ఖచ్చితంగా మొన్నటికి మన కోసమే గగనతలాలు తెరిచారు కదా. అంతకుముందు మూసేశారు, మళ్ళీ మన కోసం తెరిచారు. దాదాపు 1600 మంది భారతీయులు మనం తరలించుకున్నాం, ఇక్కడికి వచ్చారు ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని. మన కోసం మాత్రం వేరుగా ఉంటుండొచ్చు, కానీ ఈ గగనతలం మూసివేయడం మాత్రం వల్ల అక్కడ చదువుకుంటే విద్యార్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనకు టెహ్రాన్ ఖాళీ చేయండి అని అమెరికా హెచ్చరించింది. కనుక ప్రాణభయంతో ఎవరైనా తమ సొంత దేశాలకు పోదామనుకుంటారు కానీ చదువు కోసమో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు. అందుకనే ఇది గగనతలం మూసివేయడం మాత్రం కొంచెం మీరు అన్నట్టు కష్టమే. కానీ కొన్నిసార్లు అంటే గగనతలం మూసేసినా కూడా అవసరాల రీత్యా తెరుస్తున్నారు. అంతేందుకు వాళ్ళ అవసరాల రీత్యా గగనతలాన్ని తెరుచుకొని కూడా రష్యా నుంచి చైనా పంపిన విమానాలు కొన్ని వచ్చినాయి, మనకు మన ఆయుధాలు డంప్ అయినాయి అంటున్నారు. కనుక ఏదైనా సరే ఇప్పుడు ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం అందరం కూడా, కానీ ఎవరు తగ్గేది ముందుకు పోతున్నారు. అందుకని ఒక యువకుడు నాతో నేను మాట్లాడితే ఏమన్నాడంటే గ్రేసి, ఈ ముసలోళ్ళు యుద్ధం చేస్తున్నారు సార్ అన్నాడు. ముసలోళ్ళు ఎవరంటే 4 అధ్యక్షులు ఆల్మోస్ట్ ముసలోళ్ళే. అమెరికా అధ్యక్షుడు కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ, ట్రంప్ కానీ, నెతన్యాహు కానీ, ఖమైనీ కానీ, ఈ 4 ముసలోళ్ళు అయిపోయినారు. యువత యుద్ధాలు కోరుకోవడం లేదు, యువత
పని కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, ఆర్థిక అభివృద్ధి కోరుకుంటుంటే ఇటువంటి పనులు చేస్తున్నారు. నిజంగానే ఒక రకంగా నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు కోరుకుంటుంది అట్లాగే ఉన్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఆల్మోస్ట్ 80 ఏళ్ళు అయింది ఏర్పడి, అది కూడా ముసలిది అయిపోయింది. అంటే ఎవరి మాట ఎవరు వినని పరిస్థితి వచ్చింది కనుక యుద్ధోన్మాదం ఎప్పుడైనా కష్టమే. ఇవాళ గగనతలం మూసేయడమే కాకుండా మళ్ళీ ఏ క్షణాన్నైనా సరే ఇప్పుడు ఇరాను అమెరికా మీద దాడి చేస్తుందా, లేకపోతే డైరెక్ట్ దాని బదులు ఇజ్రాయెల్ మీద ఎట్లా దాడి చేస్తుంది. వరుసగా 16 రోజులు ఇవాటికి 14 రోజులు ఇవాటికి యుద్ధం మొదలై ఇజ్రాయెల్ మీద ఎట్లా దాడి చేస్తున్నది. అమెరికా మీద ఇరాన్ కనుక దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అమెరికా ఊరుకోదు కనుక మరొక ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది, కానీ రాదు. ఎందుకంటే అందరూ అద్దాల గదిలో కూర్చున్నాం కనుక ఎవరు అణుబాంబును పేల్చినా మొత్తం ప్రపంచం మీద నాశనం అయిపోతుంది కనుక అంత దాకా రాణించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ పరిణామాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనం చాలా వైజ్ మెన్ గా మౌనం కూడా ఒక భాష్యం చూస్తున్నాం. ఇవాళ ఇరాన్ కు ఇజ్రాయెల్ కు ఇద్దరికి పెద్దగా మనం సమాన దూరం పాటిస్తూనే సమానమైన ప్రేమను చూపిస్తున్నాం. ఎవరైనా సరే యుద్ధం ఆగాలని మనం కోరుకుంటున్నాం. రైట్ అండి రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక మరో అంశాన్ని చూసినట్లయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది. మరి ఈ ప్రాజెక్టుపై ఒక రాష్ట్రంలో ఒక మాట ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఇంకొక మాట ఉంది. మరి ఇప్పుడు తాజాగా చూస్తే మంత్రివర్గ సమావేశం వివరాలు కూడా వెల్లడిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బనకచెర్లపై ఎందాకైనా కొట్లాడతామంటున్నారు. అయితే ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే అసలు సమస్యను పక్కదారి పెట్టించడానికి నిన్న కేబినెట్ సమావేశం నిజంగా ఏమనుకున్నాం మనం అంటే, ఏదైతే పంచాయతీ ఎన్నికలు ప్రకటిస్తారా కదా, రైతు భరోసా గురించి ఏదో ఇవాళ మనకు వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటారు. సరే జరుపుకొని దాని వరకు కాదు. కానీ బనకచెర్ల విషయంలో ఈ 3 ముక్కలాట 3 పార్టీలు ఒకరినొకరు విమర్శించుకొని ఏం చేస్తున్నాయంటే అసలు సమస్యను పక్కన పెడుతున్నాయని అంటున్నాడు. ఎందుకంటే పొంగులేటి గారు అన్నట్టు ఖచ్చితంగా పరిష్కరించుకుంటామంటే మంచిదే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఏమన్నారు, మాట్లాడుకుందాం రా అన్నాడు, కానీ పోట్లాడుకుందాం రా అనలే కదా, మాట్లాడుకుందాం అని అన్నాడు. కనుక మాట్లాడే క్రమంలో ఇప్పటిదాకా ఆలస్యం చేసింది ప్రభుత్వం కదా అంటున్నాడు. ఎందుకంటే మొన్నటిదాకా దాదాపు బనకచెర్ల ప్రాజెక్టు గురించి 1 year నుంచి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఉంది అసలు బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్లకు పునాది రాయబడింది అని వీళ్ళు అంటున్నారు. శంకుస్థాపన జరగలేదు, శంకుస్థాపన జరిగింది అని మాట్లాడుతున్నారు. కనుక ఈ అబద్ధం కదా ఇదంతా కూడా. కనుక ఆ పాత ప్రభుత్వాన్ని విమర్శించి మీరు అప్పుడు చేశారు కనుక ఇప్పుడు మేమేం చేయాలని చేతులెత్తేమని ఆ మధ్యన మనకు తెలంగాణ సాగునీటి మంత్రి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, మేము చేసేదంతా చేసినామని, చేసేదంతా చేసినామని చేతులు ఎత్తడమే కదా, ఇది చేయలేదేమో ఇంకేం చేసేది అన్నట్టు కదా. అట్లా కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకరి దగ్గరకు ఒకరు వచ్చి రావడం కంటే ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చుంటే బెస్ట్ అంటున్నాండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పోతే ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ ప్రతిపక్షాలు ఏమంటాయి చూసినావా, గురు శిష్యులు ఒకటే అంటాయి. పోనీ పెద్ద ఆయన ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తే చూసినావా మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు అంటారు. అందుకని ఈ రెండింటికంటే వీళ్ళిద్దరూ ఢిల్లీలో కూర్చొని సమస్యను కూలంకషంగా పరిశీలించాలంటారు. నేను ఈ మధ్యన విన్ సొల్యూషన్ అంటాం. అంటే బనకచెర్లకు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బనకచెర్ల దగ్గర నీళ్ళు తీసుకపోతే కృష్ణా నది జలాలు కలిపితే కృష్ణా నదికి నదిలో ఉన్న జలాలు తెలంగాణకి ఎట్లా ఇవ్వచ్చు, ఎక్కువ రాయలసీమకి ఎట్లా ఇవ్వచ్చు, రాయలసీమ తెలంగాణకు శ్రీశైలం డ్యామ్ మొత్తం నీళ్ళు ఎట్లా పాడవచ్చు, మంచి నిపుణులు సలహా ఇస్తున్నాడు. ఈ మధ్యన శ్యాంప్రసాద్ రెడ్డి గారని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు, ఆయన ఒక మంచి ప్రతిపాదన చేసినటువంటి. అందుకని సామరస్యంగా జలం ఎప్పుడు జీవం కూడా, కనుక జలవనరులు పంచుకోవడానికి సామరస్య పరిష్కారాలు తప్ప యుద్ధాలు ప్రకటించడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మాటలు మాట్లాడుకోవాలి. 2 రాష్ట్రాల ప్రజలు మనవాళ్లే, ఆ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మనవాళ్లే. కనుక గోదావరి నది జలాలు ఈ 2 రాష్ట్రాలకి పరిమితమై లేవు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అంటే పాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇన్ని రాష్ట్రాలతో కూడుకున్నది కదా మనకు. మరి అటువంటి అప్పుడు వాళ్ళ ప్రయోజనాలు దక్కించాలి. ఒక మాట చెప్తాను, మెరిసేదంతా బంగారం కాదు, ఆరేవన్నీ మిగులు జలాలు అంతకంటే కావంటున్నాడు. ఇప్పుడు మిగులు జలాలు తీసుకపోతే ఏం సంగతి ఏమైతుంది అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడిన దానికి ఒక రూల్ ఉంది కదా, మొత్తం నీటి పంపిణీ కావాలి. ఎవరి నీటి పంపిణీ వ్యవస్థలో వాళ్ళు పనిచేసి వాళ్ళు వాడుకుంటారు, వాడుకోకపోతే రేపు కిందికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు మిగిలిపోతుంది. అందుకనే దీని మీద నీటి హక్కులు రక్షించాల్సిన బాధ్యత జలవనరుల మీద అధికారం ఉన్న కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోగలుగుతాయి, కానీ తాత్కాలికమే. కానీ అదే బచావ్ ట్రిబ్యునల్ ద్వారా గతంలో ఏం జరిగింది, ఈ 2 రాష్ట్రాలు నీటిపోయినాక ఇప్పుడు ఏం జరగాలి. అందుకని కొత్త ట్రిబ్యునల్ వేస్తే నేను ఉద్దేశం ఏంటంటే గోదావరి బోర్డు మీద ఉన్నది కనుక గోదావరి నది మీద ఒక కొత్త ట్రిబ్యునల్ వేయడం వల్ల మాత్రమే దీనికి శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. 2 రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు కూడా మాట మీరు ఒకరి మీద ఒకరు అరుచుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి, ఈ వివాదాన్ని పరిష్కరించాలి. పిట్టపోరు పిల్లి తెచ్చిందని మాకేం సంబంధం లేదు, మా దగ్గర రాలేదు ప్రతిపాదన అని మొన్నటిదాకా
కిషన్ రెడ్డి గారు తాత్సారం చేసిండు కదా, నేను ఆనాడే అన్నాను, మీ దాకా వస్తే అకమించిపోతుంది, మీరు రాకుండా అక్కడ దాకా రాలేదంటున్నారు, వచ్చింది కదా అంటే మొన్న జలవనరుల శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసి వచ్చారు ఆయన. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో బంతి ఉన్నది. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను అంటున్నాను. రైట్ అండి రామ్మోహన్ రావు గారు, అంటే ఈ తెలుగు రాష్ట్రాల వర్షన్స్ కూడా మనం వింటున్నాం. అంటే తెలంగాణ వర్షన్ ఎలా ఉంది అంటే నీళ్ళని తరలించకపోతే మా తెలంగాణకు తీవ్ర నష్టం అన్నట్లుగా ఉంది. కానీ ఏపీ వర్షన్ చూసినట్లయితే పోలవరం బనకచెర్ల అనుసంధానంతో ఎవ్వరికి కూడా నష్టం లేదు, అంటే షేర్ చేసుకుందాం అనే విధంగా ఉంది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వల్ల ఏదైనా ఈ అంశం కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పరస్పర సంప్రదింపుల ద్వారా జీలం మన సింధు నది జలాలనే మనం పాకిస్తాన్ ఇండియా మధ్య పంచుకున్నాం. మొన్నటి దాకా ఇబ్బంది రాలేదమ్మా గ్రేసి. ఎప్పుడు 1960s లో పంచుకుంటే, ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా IMF చొరవతో పంచుకుంటే, మొన్న యుద్ధం వచ్చేదాకా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియా మధ్య 3 యుద్ధాలు జరిగినాయి గతంలో. ఎప్పుడు కూడా నీటి విషయంలో మనం ఆపలేం. కానీ మొన్న విషయంలో తీవ్రవాదుల చర్య వల్ల ఆపాల్సి వచ్చింది. అంటే ఒక 60 ఏళ్ల దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం 2 దేశాల మధ్య నీళ్లు పంచుకున్నప్పుడు 2 రాష్ట్రాల మధ్య పంచుకోలేమా? అందుకని ముఖ్యమంత్రుల స్థాయిలో ఎవరి పాలన వాళ్ళకుంటే కనుక ఇద్దరిది విని తీర్పు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా అంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం మాకు అందలేదు అని అంటే జరిగే పని జరుగుతుంది, పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని తెలంగాణ ప్రజలు లేకుంటే పార్టీలు అంటున్నాయి కదా. తెలంగాణలోనే పార్టీల కుమ్ములాటగా మారిపోయింది ఇది. అట్లా ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ఆర్సీపీ కూడా చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రతిపాదన నాదే అని గ్రేట్ చెప్పుకుంటున్నారు. కనుక ఈ రెండిట్లలో ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏమంటున్నాను, నీళ్లున్నాయి, ఉన్న దగ్గర ఎందుకు పంచాయతీ, లేని దగ్గర ఎట్లా తప్పలేదు. కృష్ణాలో జలాలు లేవు కానీ కృష్ణాలో తప్పలేవు పంచాయతీలు. కనుక కృష్ణాకి తీసుకుపోవడానికి మార్గాలు ఏమిటి అని ఆలోచించాలి తప్ప ఎవరు కూడా నీళ్లను మళ్లించడానికి వ్యతిరేకించడం లేదు. తెలంగాణకు 948 TMCల జలాలు రావాల్సి ఉన్నది హక్కుగా, అవి అష్యూర్ చేయండి, ఆ తర్వాత మీరు తీసుకుపోండి వీళ్ళు అంటున్నారు. కాదు 948 కాదు 3000 TMCలు నీళ్లు మనకు సముద్రంలో పోతున్నాయి కదా, తీసుకుంటే తప్పేమని వీళ్ళు అంటున్నారు. అంటే అష్యూర్ చేయకపోతే వచ్చే నష్టాలు గతంలో ఉన్నాయి, చాలా పెద్దది. ఒక అరగంట దీని గురించి మాట్లాడాలి. అంటే యాక్చువల్ గా నేను సగం చెప్పిన అనుకోండి, రామ్మోహన్ రావు ఇటో అటో మొగ్గినట్టు అవుతుంది. అది అట్లా కాదు. కావాల్సింది ఏంటంటే సమగ్రమైన ఆలోచనతో ముందుకు పోతే సాధ్యం కానీ ఏది లేదు. జలవనరులు పంచుకోవడానికి 2 రాష్ట్రాలు ముందుకు రావాలి. దానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని ఈ నీటి పంపిణీ చేసి ఎవరి హక్కులు ఎంతవరకు ఉన్నాయి అని పరిమితం చేస్తే బాగుంటుంది. గతంలో బచావ్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక ఎంత పోవాలి, మనకి ఎంత పోవాలి పనిచేసారు. ఆల్రెడీ మహారాష్ట్రకు మనం పనిచేసాం. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు దీన్ని 2 రాష్ట్రాల మధ్యనే పంచాలి. అట్లాగే మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఉపయోగించుకోవడం లేదు, ఒరిస్సా ఉపయోగించడం లేదు. పోలవరానికి కూడా ఒరిస్సా చాలాసార్లు అభ్యంతరం చెప్పింది. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని సరిగ్గా పరిష్కరిస్తే బనకచెర్ల అవసరమే. దాన్ని ఏ మార్గం ద్వారా తీసుకుపోతుంది అనేది నా దగ్గర కూడా ప్రతిపాదనలు ఉన్నాయి, రిటైర్డ్ ఇంజనీర్ దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. నేను కూడా ఈ విషయంలో కృషి చేసిన వాడిని. ఇట్లా చూసుకుంటే ఇద్దరి మధ్య పంచాయతీ లేకుండా ఉన్న నీటిని ఎట్లా పంచుకుందామని ఆలోచన చేయాలి తప్ప ఇద్దరు అంటే విన్ సొల్యూషన్ అంటాము క్రేసి. అంటే ఇద్దరు గెలిచే ప్రతిపాదన కావాలి. విన్ సొల్యూషన్ వేరు ఉంటుంది, జీరో సమ్ గేమ్ వేరే ఉంటుంది. జీరో సమ్ గేమ్ అంటే నేను గెలిస్తే మీరు ఓడిపోతారు, మీరు గెలిస్తే నేను ఓడిపోతాను. దాంట్లో ఇద్దరు నష్టపోతారు. కనుక ఏమైందంటే విన్ సొల్యూషన్ అంటే ఇద్దరం గెలవాలి. ఇవాళ భారతదేశం గెలవాలి, మనకి ఆంధ్రప్రదేశ్ గెలవాలి, తెలంగాణ గెలవాలి. అంటే ఏంది, భారతదేశం ఈ 2 రాష్ట్రాల మధ్యన ప్రభుత్వం ఏం చేయాలంటే అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి, నీటి పంపిణీ చేసి అప్పుడు మాత్రం బనకచెర్లకు అనుమతి ఇస్తే సరైందని నేను అనుకుంటాను. రైట్ అండి రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశాన్ని మనం చూసినట్లయితే నిన్న సుపరిపాలనలో తొలి అడుగునే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించింది. అందులో ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన అని ఒక పక్క చెప్తుంటే, మరి ఇంకో పక్క వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కూడా నిరసన బాటపట్టారు. అంటే ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేదు అని నిరుద్యోగులందరూ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పే అంశం కూడా మనం చూస్తున్నాం. మరి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని పాజిటివ్ గా చూడాలి. ఎందుకంటే రప్పా రాజకీయాల్లో మునిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కనుక కొంచెం ఆ రాజకీయాలు మాని వాళ్ళ నిరుద్యోగుల ఆవేదన ఆక్రందనను తెలియజేసే పని చేస్తున్నారు, మంచిదే కాదంటలేదు. కానీ ఇది ఒక్కనాడు సమస్య కాదు కదా. 3000 నిరుద్యోగ భృతి అమలు చేస్తామని హామీ ఇచ్చారు, కాదంటలేదు. అలవిగానే హామీలు ఇచ్చారు. హామీలను మెల్లమెల్లగా అమలు పరుస్తామని చెప్పి 15 ఆగస్టు నుంచి రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిన్నే మన P4 విధానంలో కొంత అభివృద్ధి చేస్తా అనుకున్నారు. అట్లానే సంవత్సరం పూర్తి అయిపోయింది. మన 12 జూన్కి అయిపోయింది సంవత్సరం పూర్తి అయిపోయింది ప్రభుత్వం వచ్చి. సరే నిన్న ఓ రకంగా చెప్పాలంటే ఒక సామరస్యంగా ఒక ఆలోచన చేసుకుని అందరం కలిసి పనిచేద్దామని పవన్ కళ్యాణ్తో సహా మీటింగ్ పెట్టుకున్నారు. దానివల్ల ఏమైందంటే పాజిటివ్ వేవ్స్, అంటే పాజిటివ్ గా మన రాష్ట్రానికి ఏం చేద్దామని ఆలోచన చేశారు.
ఖచ్చితంగా అదే రోజు వీళ్ళు ఇటు వైసీపీ కూడా ఆ ఈ నిరసనలకు వ్యక్తం చేసుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా నిరుద్యోగుల గురించి యువత గురించి మాట్లాడే మొదలు పెట్టింది. కానీ రెండు పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వంలో మాత్రమే రావాలని కోరుకుంటే రావు అంటున్నాను. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనకు మెల్లమెల్లగా ఉద్యోగ కల్పన తక్కువ అవుతుంది ప్రభుత్వ రంగంలో. అంటే చాలన కోడికి బాలన మసాలా ఎవరు పెట్టారు. కనుక దాన్ని చూసుకుంటే ఏంటంటే ఉద్యోగ కల్పన యువతలు చేయాలంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి నైపుణ్య అభివృద్ధి జరగాలి యువతకు. అంటే ఉద్యోగాలు ఉన్నాయి కానీ నైపుణ్యం లేదు. నైపుణ్యం తెచ్చుకుంటే తప్ప ఉద్యోగాలు రావు. కనుక నైపుణ్య అభివృద్ధి జరగాలి. విశాఖపట్నంలో నేను చాలా కార్పొరేట్ కంపెనీస్ కలిసి ఒక మంచి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పెట్టాను. నేను 2 సార్లు సందర్శించాను దాన్ని. అది ప్రైవేట్ రంగంలో, అంటే మనకు మన ప్రభుత్వ సహకారంతో. అట్లా చాలా కేంద్రాలు ప్రభుత్వం పెట్టవచ్చు కదా. ఏ రంగాల్లో ఉపాధి ఉన్నది, ఏ రంగాల్లో ఉపాధి దొరికితే వాళ్ళు పోతారు. కనుక కేవలం ఉపాధి అనగానే మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం 1 year తర్వాత సమీక్షించుకుంటుంది. ఇంకో 4 ఏళ్ళు 4 ఏళ్ల కాలం ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళు పని చేయనియండి. పని చేసే దాంట్లో కాళ్ళలో కట్టబెడితే పని కాదు. కనుక వైసీపీ చేస్తున్న పనిలో కూడా నేనేమంటున్నానంటే యువత హక్కుల గురించి పోరాటం తప్పు కాదు. కానీ కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు దొరకలేవు మాకు పర్లేదంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను కేసి, ఈ టీచర్ల ఉద్యోగాలు పడాలి. ఎట్లా పడతాయి? ఒక్క టీచర్కు 30 మంది పిల్లలు ఉన్నాయని విద్యా హక్కు చట్టం చెప్తుంది. ఇవాళ 17-18 మందే ఉన్నారు ఏది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు పెరగాలంటే పిల్లల సంఖ్య పెరగాలి కదా. అందుకని ఏమంటున్నానంటే ఉద్యోగ కల్పన అనేది 3 రంగాల్లో ఉన్నది. పరిశ్రమల్లో ఉన్నది, వ్యవసాయంలో ఉన్నది, అట్లాగే సర్వీస్ రంగంలో ఉంది. సర్వీస్ రంగంలో ఎక్కువ ఉపాధి కలిగే అవకాశం ఉంటది. గిగ్ వర్కర్స్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. ఇలా ఎవరు ఆ యజమాని తెలియదు, ఎవరికి డెలివరీ చేయాలని వాళ్ళు చేసేస్తున్నారు. గిగ్ వర్కర్స్ నుంచి మొదలుకొని చాలా తక్కువ జీతాలకు పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ పనిచేస్తున్నారు. దాని కారణం ఏంది? ఉపాధిలో చాలా లోటు ఉన్నదని. కనుక స్వయం ఉపాధి కల్పించడం, వాళ్ళు స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఉపాధి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, ఈ వైపుగా యువతను ఆలోచించినట్టు చేయాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగం వస్తే సెక్యూర్, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనం 35 ఏళ్ళు ఉండొచ్చు అనే మాటను పక్కన పెట్టి ఇవాళ యువతకు కొత్త అవకాశాలు చాలా ఉన్నాయి. సర్వీస్ రంగంలో ఉన్నాయి, పారిశ్రామిక రంగంలో తక్కువ ఉంటాయి. కానీ పారిశ్రామిక రంగం పెరగాలంటే ప్రభుత్వ సహకారం కావాలి, మౌలిక వసతులు కల్పించాలి, నీళ్లు నిప్పులు భూమి నుంచి మొదలుకొని అన్ని ఇవ్వాలి. కనుక అది కొంచెం తక్కువ. ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగం మన స్టాగ్నెట్ అయ్యింది. కొంత పెంచవచ్చు. కానీ ఉన్న పరిశ్రమలు పోయినాయి కదా. గత ప్రభుత్వంలో విధ్వంస పాలన జరిగింది కదా. దాన్ని మార్చాలంటే సంవత్సరం సరిపోదా అనే మాట వస్తుంది. కనుక ఇక ముందు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే యువత ఆశలకు రెక్కలు తొడగాలి, కొత్తగా ఉద్యోగ కల్పన అవకాశాలు పెంచాలి, నైపుణ్య అభివృద్ధి చేయాలి. అప్పుడు మాత్రమే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఈ 4 ఏళ్లలో ఏం చేస్తాం, ఏ రకంగా అనేది ఎప్పటికప్పుడు సంకల్పం ఉండాలి. దాని వరకే పరిమితంగా పనిచేయాలి. కానీ 2029లో మాది అధికారం, మళ్ళీ 2029లో మాది, 34లో మాది, 47 దాకా విజన్ అంటే విజన్ ఉండాల్సిందే కాదంటే. కానీ ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎన్నికల్లోపు ఏం చేయాలని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి పని చేసినట్టు అవుతుంది. అట్లాగే ప్రతిపక్షాల విమర్శలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. మీరు మాత్రం దాన్ని గమనిస్తూనే ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ. ఇవాల్టి న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాలపై వివరణ అందించినందుకు ధన్యవాదాలండి. బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.